హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రేపు ఉదయము అంటే 22వ తారీఖు రోజు ఆచరించవలసిన ఉదయం పూజ అండి. ఎలా ఉందనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. రేపు శనివారం అష్టమి ఉందండి, కాబట్టి కాలభైరవుని కానీ మూల నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ పూజించడం వల్ల మనకి చాలా శత్రుబాధల నుండి విజయం అనేది కలుగుతుంది. రేపు ఉదయాన్నే ఒక ఉమ్మెత్తకాయ తీసుకొచ్చుకొని దాని తొడిమ కట్ చేసేసి దాని మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి. తీసేసి దాని నిండా నెయ్యి నింపేసి 2 వత్తులు వేసి అంటే ఒకటే జ్యోతిగా వెలిగించాలి. మీరు ఈశ్వరుడి ముందన్న వెలిగించండి, లేదా దుర్గామాత ముందన్న వెలిగించండి. ఈశ్వరుడి ముందు వెలిగించినప్పుడు కాలభైరవాష్టకం చదువుకోవాలి. దుర్గామాత ముందు వెలిగిస్తే మాత్రం దుర్గా కవచమో, దుర్గాష్టకమో, దుర్గాదేవి ఖడ్గమాల అన్న చదువుకోవాలి, లేకపోతే దీపదుర్గా సూత్రం అన్న చదువుకోవాలండి. ఏదైనా చదువుకోవడం వల్ల శత్రువుల నుండి విజయము అనేది కలుగుతుంది. ఒకవేళ ఇది కుదరలేదనుకోండి, ఆంజనేయ స్వామిని యథాశక్తిగా అభిషేకించుకొని సింధూరం తోటి అర్చించుకొని సింధూరం పెట్టేసి మనం పూజించుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన తేనె అనేది రాయాలండి. రాసినాక ఆ తమలపాకుని మంచిగా చుట్టాలండి. చిన్నగా చుట్టేసి దానికి దారం కట్టేసి ఆ తమలపాకును ఆంజనేయ స్వామి మెడలో మాలలాగా వేయాలండి. వేసిన తర్వాత ఇలా పూజించుకున్నాక మళ్ళీ ఆ మాలని రేపు సాయంత్రం ఆ తమలపాకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించాలండి. ఇలా భుజించడం వల్ల ఇంట్లో ఉన్న శత్రువులు బాధ కానీ, మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ, ఏదైనా పనిలో ఆటంకాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మొత్తము తొలగిపోతాయండి. మనకి ఆంజనేయ స్వామి రక్షణ అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మన మీద ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. కుదిరితే ఈ పూజని రేపు ఉదయం అందరూ ఆచరించుకోండి.